కాల్మనీ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేత బోడే ప్రసాద్ చెప్పారు. వెనిగళ్ల శ్రీకాంత్ స్నేహితుడు మాత్రమేనని, అతని వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాల్మనీ వ్యాపారంలో తనకు పెట్టుబడులు ఉన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్న బోడే ప్రసాద్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. బెజవాడలో వెలుగు చూసిన కాల్మనీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కాల్మనీ వ్యవహారంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వారి వెనుక కొంతమంది ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మనతో ఉన్నారు. బోడే ప్రసాద్తో ఒక నిందితుడు విదేశాలకు వెళ్లారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందన తెలుసుకుందాం. బోడే ప్రసాద్ గారు, ఎవరైతే 7 నిందితులు ఉన్నారో ఒక వెనిగళ్ల శ్రీకాంత్ అనే నిందితుడితో మీరు ఫారెన్ టూర్ వెళ్ళారు. ఇటువంటి ప్రజాప్రతినిధులు ఇటువంటి నిందితులతో వెళ్ళటం ఎంతవరకు సబబు అనే విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కొంతమంది మీ పార్టీ నేతలు కూడా చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు? నేను విదేశీ టూర్లకు వెళ్ళే సమయానికి అతనికి ఎటువంటి కంప్లైంట్లు కానీ కేసులు కానీ లేవు. దురదృష్టవశాత్తు నేను ఒక వెనిగళ్ల శ్రీకాంత్తోనే కాదు 7-8 మంది వెళ్ళాం. మేము 7-8 మందిలో అతను ఒకడు. అది వెళ్ళినప్పుడు ఆ సంఘటన జరగడంతో నాతో పాటు అతను ఉన్నాడు, అతను స్నేహితుడు, ఈ లావాదేవీలన్నీ అతనికి ఉన్నాయని చెప్పేసి చాలా నీచ రాజకీయాలు చేస్తా. ఇంత సీనియర్ నాయకులు దేవినేని నెహ్రూ, ఉదయభాను, పార్థసారథి వీళ్ళ బతుకులేంటో జనానికి తెలుసు. దేవినేని నెహ్రూ దిగజారుడు విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఈ గెస్ట్ హౌస్లో మందు పార్టీలు, విందు పార్టీలు, అమ్మాయిలతో పార్టీలు చేస్తూ ఉన్నారని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే మాట మీద నిలబడి నువ్వు నిరూపణ చెయ్యి. నా సీసీ కెమెరా ఫుటేజీలతో సహా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. ప్రతి అంగుళం కూడా కవరేజ్లో ఉంది. వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు మీరు? కాల్మనీ వ్యవహారాన్ని, దాని వెనుక చాలా కోణాలు ఉన్నాయి. కొంతమంది మహిళలను కూడా లోపరుచుకొని ఆ ముఠా ఉంది. ఆ ముఠాతో ఉన్న ఒక వ్యక్తితో ఫోటో దిగడం వల్ల మీ మీద ఆరోపణలు వచ్చాయి. అసలు ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది ఏదైనా ఉంటే చట్టపరంగా ఏదైనా కఠిన శిక్షలు తీసుకుంటూ ఉంటుంది. నాకు అతనికి స్నేహం మాత్రమే. అతను ఒక ఫైనాన్స్ వ్యాపారిగా తెలుసు. నాకు తెలిసినంత వరకు అతను అయితే అట్లాంటి వేధింపులకు కానీ అతనికి సంబంధం లేదని నేను చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యే కాకముందు నుంచి చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సొంతంగా ఒక అంబులెన్స్ కూడా నడిపించారు. ఈ కాన్స్టిట్యున్సీలో చాలా కార్యక్రమాలు చేశారు. పేదలకి కొన్ని పంపిణీ చేయటం, అదేవిధంగా పిల్లలకి, విద్యార్థులకి చాలా సహాయం చేయటం, ఇట్లాంటివన్నీ చేశారు. తర్వాత మీరు ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి మిమ్మల్ని మీ ఎదుగుదల జీర్ణించుకోవాలని మీ పార్టీలో ఒక వర్గం కూడా మిమ్మల్ని అటాక్ చేస్తోంది. తెర వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేసిందని మీ పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తుంది. మీరేమంటారు? ఏదైతే భావిస్తూ ఉన్నారో అవి నా దృష్టికి వచ్చినాయి. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంది. మీ కెరీర్కి ఇబ్బందికరమైన పరిణామం చోటు చేసుకుంది. దీని నుంచి మీరు ఎలా బయటపడిపోతున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? నేను తప్పు చేసిన వాడినైతే నా భవిష్యత్తు గురించి భయపడాలి. నేను ఈరోజు తెల్ల కాగితంలాగా ఉన్నా. అట్లా చేసేవాడిని అయితే నా దగ్గర చాలా డబ్బు ఉండేది. నేను డబ్బు కోసం బతికేవాడిని. డబ్బు నాకు లిట్టర్తో సమానం. నేను మంచి పేరు కోసం, సమాజంలో గౌరవం కోసం పనిచేసే వ్యక్తిని. అంటే మిగతా వాళ్ళు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ఆధారాలు కనుక చూపిస్తే మీరేం చేయబోతున్నారు? నిరూపించమనండి. నేను స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకొని చట్టంలో ఏ శిక్ష అయితే అమలు ఉందో చట్టంగా నేను ఇంకా కోర్టుకు కూడా వెళ్లకుండా శిక్ష అనేది నేను స్వీకరిస్తాను. ఇది ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభిప్రాయం. మొత్తంగా తనకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరైతే ఉన్నారో వెనిగళ్ల శ్రీకాంత్ అతని స్నేహితుడు మాత్రమే. అతను తెర వెనుక ఎటువంటి కార్యక్రమాలు చేసినా తనకు సంబంధం లేదంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి జరిగిన పరిణామాలను వివరిస్తాను. కొంతమంది పార్టీలోని ఒక వర్గం కూడా తను కౌంటర్ చేస్తుంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు తన మీద విమర్శ చేసే అర్హత కూడా లేదని చెప్తా ఉన్నారు.